ఫ్రెండ్స్, ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాదు. చిన్నపిల్లలు చూడకండి, చూడనివ్వకండి. గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది గైస్. సో అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో గైస్, తప్పకుండా ఫన్ ఉంటుంది, చూసినవి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇది బాగాలేదు, నో నో వద్దు. మంచోళ్ళే దొరుకుతలేరు కదా. ఓకే, ఇదేదో బాగుంది. పేరు మియా లియోనా ఏదో ఒకటి. సో ఒకసారి బాకైతే ఫోన్ చేసి అడుగుదాం. హలో బా, ఎక్కడున్నావు? ఏం బిక్తాను? ఇంట్లో బిక్తాను, ఏందో చెప్పు. లపాకి బుక్ చేస్తున్న సాయంత్రం 7 గంటలకు మా ఇంటికి రా, ఓకేనా? లపాకి ఎందుకురా పైసలు బొక్క? లపాకి ఎందుకు బా, షార్ట్ అయ్యి నీకు ఎన్ని రోజులని బాత్రూంలో కూర్చొని కొట్టుకుంటావు చెప్పు. అరే వద్దురా, మా డాడీకి తెలిస్తే గుద్దలు తంతాడు. మీ డాడీకి ఎవరు చెప్తారు బా? అవసరమైతే నువ్వే చెప్తావురా పూక. అట్లాంటి ముడ్డలు మాట్లాడకు సుల్లిగా. మొట్టగాని లపాకి బుక్ చేయాలా వద్దా బా? ఒకటే ముచ్చడా. అరే రండి, నాకు ఇట్లాంటి ముడ్డల పంచాయతీ పెట్టాకురా పూక. నువ్వు ఇప్పుడు లపాకి బుక్ చేయకపోతే ఒకటే ముచ్చట, నువ్వు చెక్కలని చూడుకోనే. కథలు దింగకురా పిచ్చిలని చూడక. కథలు కాదు బా, నీకు పెళ్ళైతే నీ పెళ్ళం నీకు మ్యాటర్ లేదని, నీకు సుల్లి లేవదని, నువ్వు చెక్కలని చూడుకు అని వేరే టోన్తోటి లేచిపోతుంది. నువ్వు మొడ్డ పుట్టుకొని పుట్టలే అని వేరే టోన్తోటి నీ సుఖమంతా తీర్చుకుంటుంది. సుల్లిగా నాకు మ్యాటర్ ఉన్నది బే. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, బయట జనాలకు తెలియదు కదా బా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదు బా, నాకు 6,000 ఫోన్ పే కొట్టు, మిగతాదంతా నేను చూసుకుంటా. అంతకన్నా పైసలు లోబా నా దగ్గర. అయితే నువ్వు చెక్క పూకొని వేరా పూక. సుల్లిగా ఆగు, ఎట్లా అట్లా చేసి పైసలు పంపుతా పిచ్చిలని చూడక. A few moments later. అరే నీకు 6,000 ఫోన్ పే కొట్టినా, లపాకి బాగుండాలి, సరేనా? ఆ విషయం నాకు వదిలే బా, నేను చూసుకుంటా అని. 7 గంటలకు వస్తా సాయంత్రం. ఇవాళ రాత్రి దున్నుడు. మమ్మీ డాడీ పోయిండు. సరే నేను బయటికి పోయి వస్తా. అరే ఆగురా, బయటికి పోయి కూరగాయలు తేవాలి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి పోవాలి. నువ్వు ఎటైనా పో, నన్ను మార్కెట్ కాడ తెంపు, అంతే చాలు. బైక్ డాడీ తీసుకుపోయినట్టున్నాడు. లేదు మరి. బైక్ లేకపోతే కారు ఉంది కదరా. ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు పడుతుంది మార్కెట్ కాడ. సరే మరదా, చెప్పురా. సన్ని ఖలీఫా రెడీ బా, వచ్చి షాట్ ఎత్తుదా, లేట్ చేయకు. అరే ఒక ఆధా గంట ఆగు, వస్తున్నా. మమ్మీ పక్కనే ఉన్నది. చూడక గంటకు 5,000 బే, నువ్వు లేట్ చేస్తే పైసలు పెరుగుతాయి రా పూక. గంటకు 5,000? అరే అవి పైసలా పెంక? అరే ఎవర్రా ఫోన్ లా? ఫ్రెండ్ గడు మమ్మీ. హోలగాడు, నువ్వు బాగా అయిపోయి ఫోన్ బాగా బండి నడుపు. నేను వస్తున్నావిరా, సీల్ ఓపెన్ చేయకు, ఓకేనా? బాగా వచ్చినట్టున్నాడు, చూద్దామా. ఎక్కడ్రా లపాకి? లోపలింది బా. పోయి దున్ని వస్తా. సరేరా, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వేనా లపాకి? మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. రెండు గంటలైంది, సేఫ్టీ పెట్టుకున్నావు లేదో? అరే అయిపోయిందిరా. ఎన్ని షాట్లు వేసినావు బా? 4 షాట్లు. సరే నువ్వు షాట్ వేసినా కానీ నువ్వు కాండం పెట్టుకున్నావా? లే, డైరెక్ట్ అటాక్ చేసేసిన. సరే, ఎవరో డోర్ కొడతాను, వెళ్ళి చూసొస్తావు. ఎవరు నువ్వు? ఈడో సన్నీ ఖలీఫా బాగా బుక్ చేసింది నేనే. ఎప్పటివాడు లపాకి రూమ్ కి పోతాడు. వాడికి కూడా లపాకి బుక్ చేసినావా ఏంది? ఎవడు చిన్న పిల్లాడు బా, ఆశపడ్డాడు. మళ్ళీ వర్రా, ఎంతమంది ఆశపడతారు? పోయి చూసి వస్తావు బా, ఒక్క నిమిషం. చెప్పరా కోమా, ఎందుకు వచ్చినావు? సులిగా లపాకి ఉన్నాయని 100 రూపాయలు తెగినావు కదా మొడ్డగా. లోపల వేరేటోడు వేస్తాండ్రా. అవుతుంది బావడకు. లోపల బాగా షార్ట్ అయ్యకి వచ్చిండ్రా. ఎంత స్కామ్ తెగినావు 100 దగ్గర? 6,000 స్కామ్ తెగిన 100 దగ్గర. దొంగలంజుడుగా పాపం వాడు. ఏం రకమా, నువ్వేంది ఇక్కడ? లపాకి షాట్ ఎన్నికి వచ్చిండ్రా సులిగా.
లపాకి సాడే నీకు నేను ఎప్పుడు అడిగినా పైసలు లేవు అంటావు. 6,000 ఎక్కంచెలు వచ్చినాయరా నీకు లపాకి బుక్ చేయనీకి సుల్లిగా. నువ్వు నిజంగానే పిచ్చి లంజోడుకురా. ఓ సుల్లిగా 100 రూపాయలు లపాకిని వీడు 6,000 అని చెప్పి నా దగ్గర 6,000 తెంగిన పూక. నీకుతో బాగా తెంగిన. నాకేమన్నా దూలనా 5,000 ఖర్చు పెట్టి లపాకి బుక్ చేయనీకి? నీ కండ్ల నా మోడల్ లంజోడక 100 రూపాయలు లపాకి అని చెప్పి నా 6,000 తింటా సుల్లిగా. కావాలి. సారీ తాగం చెప్పక తప్పలేదు, ఏమనుకోకు. నా పైసలు ఇవ్వే, నా పైసలు సుల్లిగా. ఇంకెక్కడ పైసలు బా, పొద్దుగల మార్కెట్లో లెక్క పెట్టుకుంటూ వస్తాను ఎవడో దొంగోడు దెంగపోయిండు నా పైసలన్నీ మొడ్డ గుడిచిన. లంజోడక అబద్ధాలు తింగకు బే. నిజం బా. నీ కంట్లో నా మొడ్డ పైసలు అనుకున్నావు పెంకాసులు అనుకున్నావు రసుల్లిగా. మళ్ళీ లంజోడికి వచ్చిండ్రా పూక. ఏమో బా, పోయి చూసి వస్తుండు. నువ్వు ఇక్కడనే పండుకో, నేను పోయి చూసేసి వస్తా. సరే నీ ఇష్టం, ఇంకెవరికి బుక్ చేయమని చెప్పలే నేను. నువ్వు మూసుకొని పండు, నేను పోయి చూసేసి వస్తా. ఎవరా లంజోడుకులారా మీరు? సరే చూసుకోలేదు సార్. ఏమైంది ఇక్కడికి వచ్చిళ్ళు? అరే పూక లోపల లపాకే ఉందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది బే. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ ఎరిపుకులు చేసి మిమ్మల్ని స్టేషన్ లో రా ఎక్కిస్తుంది. హలో రమేష్ బాయ్ రా. గుడ్ మార్నింగ్ సార్. నేనెవరో తెలుసారా? పూక. నేను ఇన్ఫార్మర్, పోలీస్ ఇన్ఫార్మర్. లోపల లపాకి ఉందని చెప్పింది ఏనారా పూక. సార్ లోపల లపాకిని అరెస్ట్ చేశాను. కానిస్టేబుల్ పోయి ఆ లపాకి మొన్న తీసుకురా పో. ఓకే సార్. అరే పోలీసులు వచ్చినట్టున్నారు, మనం ఇక్కంచెలు దెంగేసుడు బెటర్ రా. మరి బాయ్. వాడు ఎట్లా అట్లా వస్తాడు అంది రా, మనం కంచెలు పోవాలి, మన బొక్కలతో ఎత్తాం మరి. సార్ లంజముండి ఇక్కడ లేదు సార్, లపాకి ముండా తప్పించుకుంది. బాయ్స్ లంజోడుకుని అరెస్ట్ చేయండి. సార్ లోపల 2 ఎదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురండి సార్. బాయ్స్ పోయి తీసుకురా. లోపల ఎవరు లేరు, అబద్ధం చెప్పింది లంజోడుకో. సార్ లోపల ఎవరు లేరు, లంజోడుకు మనకు అబద్ధం చెప్పింది. బాయ్స్ అరెస్ట్ చేయండి లంజోడుకుని. పోలీస్ జీప్ ఎక్కించండి వీని. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్. మీ అయ్యో స్టేషన్కి వస్తాడు, అప్పుడు వదిలేస్తా. సార్ వాడు మా పిల్లాడే, వదిలేయండి సార్. ఇదిగోండి బెయిల్ పేపర్స్. సరే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, సరే వదిలేస్తా అంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంటికి రండి, గుద్దంతా బోల్దెంత లంచోడక. ఇంకోసారి ఇట్లాంటి కంగు కథలు దింగినామనుకో సీతం పోసి లాంటి గుద్దులు నొక్కుతా. ఓకే సార్ థ్యాంక్ యూ. ఏమయ్యా నువ్వన్నా నీ కొడుక్కి బుద్ధి చెప్పుకోరాదు, ఇప్పుడు పోతాను. చెప్తా సార్, చెప్తా. మామూలుగా చెప్పండి సార్. లంచోడక బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోరా పూక అంటే నువ్వు బయటికి పోయి లాభకి బిజినెస్ చేస్తావురా సుల్లిగా. ఎన్నిసార్లు మామూలుగా దెంగంట లాటి అందుకొని నీకు వీపంతా పగలు దింగుతావు చూసుకో. స్టార్ట్ చేయడం. గైస్ ఈ వీడియో ఎట్లుంది, కొత్త ట్రై చేసిన. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో 90% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్యా. సో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ గైస్.